అటువంటి ద్రాక్షారామం మరి ఆలయంలో మరి ఏదైతే శివలింగాన్ని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం మనందరం కూడా నేను చూసాం. ముఖ్యంగా మేము కూడా ఇటువంటి వాటిని రాజకీయం చేయకూడదన్న ఉద్దేశంతో పోలీసు వారికి అవకాశం ఇవ్వాలి, వారు నిజంగా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో కొంత సమయం ఇచ్చి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము అడుగుతున్నాం, 18 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, మేము హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హిందువుల ధర్మాన్ని కాపాడుతాం, లేదా అన్ని మతాలకి మేమే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వం 18 నెలల్లో మీరు చేసింది ఏమీ లేదు సరికదా. ఈ రోజు వచ్చిన అనతి కాలంలోనే మరి ఈ రోజున ఇంత 11వ శతాబ్దానికి చెందినటువంటి ఈ దేవస్థానం సుమారు 3 కోట్ల ఆదాయం సంవత్సరం కలిగినటువంటి ఈ దేవస్థానంలో తగినటువంటి సెక్యూరిటీ ఉండి కూడా మరి ఇక్కడ అధికారుల యొక్క పర్యవేక్షణ ఏమీ లేదనేటువంటిది మాకు అర్థమవుతుంది. అందుచేతే ఇవాళ గంజాయి తాగో లేదా ఇంకోటి చేస్తో విచ్చలవిడైపోయి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ కంట్రోల్ లేకుండా ఈ రోజు ఇట్లాంటి వారందరూ కూడా వచ్చి ఈ యొక్క హిందూ దేవస్థానాల మీద దాడి చేస్తున్నారని చెప్పి మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒకసారి ఈ కూటమి వచ్చినటువంటి తక్కువ టైంలో ఒకసారి ఆలోచన చేయండి. ఏదైతే మనందరం మరి తిరుపతిలో తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోతే మరి చనిపోయిన సంఘటన మనం చూసాం. అలాగే తిరుపతి లడ్డూని సైతం అపవిత్రం చేశాడు, కోర్టులో తిట్టిన చంద్రబాబు నాయుడు గారు అదే పని చేశారు. రెండోది మరి ఏదైతే పుష్కరాలు కృష్ణా పుష్కరాల్లో మరి 30-40 దేవస్థానాలు మరి కూల్చేసిన గరుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మొన్న సింహాచలం దేవస్థానంలో అక్కడ కొంతమంది వీళ్ళు కూటమి అవినీతి గోడ కడితే ఆ గోడ కూలిపోయి 6 చనిపోయేటువంటి కార్యక్రమం. 18 నెలల్లో మీరు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చేటువంటి శక్తి మీకు లేదు, కానీ హైందవుల మీద దాడులు చేయడానికి మాత్రం మీకు శక్తి ఉంది. ఇవాళ మేము అడుగుతున్నాం, రెడ్ బుక్ మీద మీకు ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ హిందూ దేవస్థానాల మీద ఉంటే ఈ రకమైన కార్యక్రమాలు జరగవని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అలాగే సరే జరిగింది దాని తర్వాత తిరుపతిలో తొక్కిసలాట జరిగితే తర్వాత సంప్రోక్షణ జరగలేదా? మరి అలాగే సింహాచలంలో సంప్రోక్షణ చేయలేదా? ఇవాళ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బకొట్టే విధంగా ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఈ శివలింగం ధ్వంసం అయితే రాత్రికి రాత్రి మీరు మార్చాల్సిన పరిస్థితి ఉందని అడుగుతున్నాం. మనం ఇదే ద్రాక్షారామం నుంచి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పంపించిన వ్యక్తి వాడపల్లి కోనసీమ తిరుపతిగా బాధితులుతున్న వాడపల్లి వచ్చి అక్కడ హుండీలో డబ్బట్టుపోతున్నాడు. మరి దాని మీద కూడా ఏం యాక్షన్ తీసుకున్నారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే వీటితో పాటుగా మనందరూ కొలిచేటువంటి దుర్గమ్మ తల్లి, ఇవాళ దుర్గమ్మ తల్లిని 3 రోజులు చీకట్లో ఈ కూటమి ప్రభుత్వం పెట్టిందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎంత దారుణం ఇది! కోటాను కోట్లు మరి వచ్చే ఇన్కమ్ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా, మీరు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం చెప్తున్నారు కదా, హిందువుల యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ మేమేం చెప్తున్నారు కదా, మెట్లు గడుగుతాం సనాతనవాదం అని చెప్తున్నారు కదా, ఏమైపోయింది మీ సనాతనవాదం అని అడుగుతున్నాం. ఏదైతే ఇవాళ దుర్గమ్మ తల్లి మరి 3 కోట్ల కరెంటు బిల్లు కట్టలేదని ఏదో పొరపాటు జరిగితే దాన్ని సరిచేయాలని బాధ్యతున్నటువంటి మీరు ఒకవైపున మీ ఎంపీ ఎక్కడైతే మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి కాలేజీకి 18 కోట్లు కట్టాల్సి వస్తే ₹1 మీరు కట్టించుకోకపోగా వారినేమో మీరు కరెంట్ కనెక్షన్ ఇచ్చి కంటిన్యూ చేస్తూ ఈ రాష్ట్రంలో మన ఎలవేలిపోయినటువంటి కనకదుర్గమ్మ తల్లి గుడిని మీరు 3 రోజులు కరెంట్ ఆపేసి చీకట్లో దుర్గమ్మ తల్లిని పెడతారా అని కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం. దుర్గమ్మ తల్లిని కరెంట్ లేకుండా ఉంచడం కోసం మీరు ఇవాళ అధికారంలోకి వచ్చారని అడుగుతున్నాం. మరి ఈ రకంగా జరగాల్సిన కార్యక్రమాలు ప్రతిదాన్ని కూడా మసిపూసి మారేడుగా చేస్తూ ఇవాళ పెద్ద ఆయన త్రిమూర్తి గారు బోస్ గారు చెప్పిన విధంగా మరి ఏదైతే ఏ తప్పు జరిగినా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికో లేదా పార్టీకో అంటగట్టి కార్యక్రమం చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. కానీ నిజంగా మీ యొక్క వ్యవస్థ మీద ఇవాళ ఏదైనా సాధించగలిగే పోలీసు మనకు ఉన్నారు. అటువంటి వాళ్ళు చేతులు కట్టేసి మీరు చేస్తున్నటువంటి ఈ దమన కాండ ఎప్పుడు అంతం చేస్తారో అడుగుతున్నాం. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ఏదైతే మరి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా ఈ జరుగుతున్నటువంటి దాడులన్నింటికి కూడా పూర్తి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ మొన్న ఏదో చెప్తున్నాయన నాకు కొన్ని పేజీలని ఇంకా రెడ్ బుక్ లో 4-5 పేజీలు ఉన్నాయని, మీ పేజీలు నెత్తి మీద ఊరేగు, అంతేగాని హిందూ దేవస్థానాలకు వస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ప్రజలు లేరని మరి లోకేష్ గారు కూడా చెప్తున్నారు. ఎవరికైనా అధికారం ఇచ్చినప్పుడు అలాగే ఉంటుంది, అధికారం ఉంది కదా అని ఇవాళ మీ ఇష్టానుసారంగా మారుతున్నారు. కనీసం ప్రతిపక్ష పార్టీ మీద కేసులు పెడుతూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ మీ విగ్రహాలు మీ ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇవన్నీ జరిగితే ఒక సంగతి, మరి ఈ రోజున హిందూ దేవస్థానాల మీద దాడి జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడుందని అడుగుతున్నాం. అవాళ అంతర్వేదిలో మరి అక్కడ కూడా రథం ఒక మరి ఇబ్బందికరమైన పరిస్థితి రథం అంటించే కార్యక్రమాలు చేస్తే దాన్ని పూర్తిగా పార్టీకి అంటగట్టే విధంగా మీరు ఆ రోజు రాజకీయం చేశారు. ఇవాళ మేము చేయలేదు. ఒక రోజు టైం ఇచ్చాం, పోలీసుని గౌరవించాం, వారికి టైం ఇచ్చి ఎవరితోటి వారైనా శిక్షించే కార్యక్రమం చేయండి అని మేము ఇవాళ చెప్పి వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం జరుగుతున్న దాడులకి పూర్తి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం వహించాలి. మీరు సనాతనవాదులను చెప్పుకోవడం కాదు, చేతల్లో చేసి చూపించండి. మరి ఇంత పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఇంతమంది సెక్యూరిటీ ఉండి ఇక్కడ ఇంతమంది జీతాలు తీసుకుంటూ
మరి పర్యవేక్షణలో ఉన్నటువంటి దేవస్థానంలో ఒక డ్రగ్స్ తీసుకున్న వ్యక్తో లేదా మీరు ప్రోత్సహిస్తున్న మందు తాగిన వ్యక్తో ఇవాళ గుళ్ళలోకి వచ్చి ఇవాళ శివలింగాన్ని ఈ రకంగా ధ్వంసం చేస్తూ ఉంటే మీరు గాడుదలు గాయడానికి ఉన్నారా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం ఎంతటి పెద్దవారైనా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.